బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కేపీహెచ్బీలోని హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాల కమ్యూనిటీలో పేకాట, మద్యం, మత్తు పదార్థాల వినియోగం, లైంగికం వంటి వాటిపై కొరన్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పోలీసులు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు వ్యవహరించే తీరులో అక్కడక్కడ పోలీసుల రాకపై కమ్యూనిటీ సెక్యూరిటీ సిబ్బంది ముందస్తు సమాచారంతో ఆధారాలు మాయం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు విషయంపై సలహాలు, మార్గదర్శకాలు రూపొందించి కమ్యూనిటీ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్స్ కు జారీ చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదొకటే కాకుండా నగరంలోని గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదంగా, ప్రశాంతంగా గడపవచ్చన్న కారణంతో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలు ఎంచుకుంటున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కేపీహెచ్బీలోని హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాల కమ్యూనిటీలో పేకాట, మద్యం, మత్తు పదార్థాల వినియోగం జరుగుతుంది. అదేవిధంగా లైంగికం వంటి వాటిపై కూడా జరుగుతూ ఉన్నాయంటూ కూడా కొరన్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పోలీసులు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు వ్యవహరించే తీరులో అక్కడక్కడ పోలీసుల రాకపై కమ్యూనిటీ సెక్యూరిటీ సిబ్బంది ముందస్తు సమాచారంతో ఆధారాలు మాయం చేస్తున్నారంటూ పిటిషనర్ ఆరోపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు విషయంపై సలహాలు, మార్గదర్శకాలు రూపొందించి కమ్యూనిటీ ఫ్లాట్ ఓనర్లు అసోసియేషన్స్ కు జారీ చేయాలంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదొకటే కాకుండా నగరంలోని గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదంగా, ప్రశాంతంగా గడపవచ్చునన్న కారణంతో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలు ఎంచుకుంటున్నారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. గుడ్ మార్నింగ్ స్వప్న. మొత్తానికి గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి అయితే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాలో నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది మొత్తం ఉన్నటువంటి వారంతా. అయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అంటే ఇది ఒక సందర్భం మాత్రమే, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలకు ఇది ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాలో నిర్వహిస్తున్న పార్టీల్లో సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని దాఖలైన ఈ పిటిషన్ పైన హైకోర్టు వరకు తీర్పు అయితే వెలువరించింది. క్లబ్ హౌస్ లో నిర్వహించే కార్యకలాపాలకు స్థానికులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని హైకోర్టు ఉంది. అయితే గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహిస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలు పూర్తిగా రూపొందించాలని కూడా తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. దానైతే పనులు ఏది చేసే పనులేంటి, చేయకూడని పనులేంటి అంటే వాటిని గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలకు అందించాలని కూడా ఆదేశించింది. ఈ మొత్తంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో హిందూ ఫార్చ్యూన్ రోజు నిర్వహిస్తున్న పార్టీల్లో సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు ఈ మేరకు తీర్పు అయితే వెలువరించింది. మొత్తానికి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీని ఎంచుకుంటున్నామంటే దాంట్లో మెరుగైన జీవన శైలి, చాలా వరకు శాంతియుత వాతావరణం ఉంటుంది, గౌరవప్రదంగా జీవితం ఉంటుంది, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం ఉంటుంది. మొత్తం కూడా సామరస్య అంటే గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం సామరస్యంగా అంటే ఉండడానికి మెరుగైన సౌకర్యాలు ఉంటాయి, వ్యాయామశాలు ఉంటుంది, క్రీడా సౌకర్యాలు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, తదితర మొత్తం సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతోనే గేటెడ్ కమ్యూనిటీని ఎక్కువ మంది ఎంచుకుంటారు. మరి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో అశాంతి కారకులు అదే కారణాలు వాటిని పూర్తిగా ఎంకరేజ్ చేయకూడదు అనే హైకోర్టు అయితే మొత్తం ఒక తీర్పు అయితే ఇచ్చింది. దానికోసం ఒక ప్రత్యేక చట్టం ఉందన్న వివరాలు ఏవి లేవని కూడా ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ అలాగే అసోసియేషన్ మొత్తం ఫ్లాట్ అసోసియేషన్ తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం కింద నిబంధనలు కూడా హైకోర్టు చెప్పింది. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో అటు ప్లాట్ అసోసియేషన్ తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తుందైతే హైకోర్టు పేర్కొంది. గేటెడ్ కమ్యూనిటీల్లో జరిగే అసాంఘిక చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉందని కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే ఇది సివిల్ మ్యాటర్ అని తప్పించుకోవడానికి లేదు. పోలీసులు దీంట్లో
ఇంట్రడ్యూస్ కావచ్చు. అంటే అలాంటి వాటిపైన హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది స్వప్న. రైట్, థ్యాంక్ యూ మహేందర్.